నమస్తే. వెల్కమ్ టు రియాలిటీ చెక్. ప్రస్తుతం మనతో పాటు ఉన్నారు అడ్వకేట్ రజనీ గారు. నమస్తే అండి. మేడం, చూసారు నిన్న భీమవరం ఆక్వా రైతుల గురించి వాళ్ళతో మాట్లాడడానికి, వాళ్ళ యొక్క కష్ట నష్టాలు తెలుసుకోవడానికి, వాళ్ళ సాధక బాధకాలు తెలుసుకునేందుకు జగన్మోహన్ రెడ్డి గారు భీమవరం వెళ్ళినప్పుడు చూసిన పరిస్థితి చూసినట్లయితే ఒకలాంటి జోష్ వచ్చేసింది అందరికీ. పాత జగన్మోహన్ రెడ్డి గారి హావభావాలతో అంటే ఎప్పుడు మనం చూస్తున్నాం, ఏ ఊరు వెళ్తే ఆ ఊరు పేరు చెప్తూ మైక్ని 2-3 సార్లు టచ్ చేస్తూ ఒకలాంటి జోష్ నింపుతూ ఉంటారు ఆయన. ఓకే, అటువంటి హావభావాలను లేదంటే అటువంటి సముద్రాన్ని చూసాం నిన్న భీమవరంలో. ఏమంటారు? ఆ ఆ పరిసర ప్రాంతాలను చూసినప్పుడు బాస్ ఈజ్ బ్యాక్ అని మళ్ళీ ఒకసారి వాళ్ళకి అనిపించిందండి. ఎందుకంటే ఏదైతే ఆయన మైక్ ని టచ్ చేస్తాడో దాన్ని వ్యంగ్యంగా గతంలో చాలా వరకు ఎగతాళి చేసినామండి. మేమందరం ఉండేవాళ్ళం కదా అప్పుడు ప్రతిపక్షంలో. ఇప్పుడు అప్పట్లో ఆయన ప్రభుత్వంలో. సో ఈ రోజు మళ్ళీ ఒకసారి ఇదిగో నేను ఇలాగే ఉంటాను. నా స్పందన, నా గుండె చప్పుడు, ఇదిగో మైక్ చప్పుడు అంటూ మరొక్కసారి జనాల్లో ఆ జోష్ నింపారు. సో అదే మాదిరిగా ఆయన దేనికోసం వెళ్తున్నాడండి? ఏదన్నా ఓపెనింగ్ కోసం వెళ్ళాడా? మీకు తెలుసో లేదో ఉద్దానంలో ఒక క్యాన్సర్ కిడ్నీ రీసెర్చ్ సెంటర్ లాంటిది పెట్టారు. మెడికల్ కాలేజీ లాంటివి కూడా ఉద్భవించినాయి. వాటన్నిటి ఓపెనింగ్ కి కూడా జగన్మోహన్ రెడ్డి గారు వెళ్ళలేదండి. ఫిషింగ్ హార్బర్లు కూడా ఒక 10 పూర్తి జరుగుతూ ఉన్న మూమెంట్, కొంత 90% అయిపోయిన మూమెంట్. అదే మాదిరిగా 3కు సంబంధించిన షిప్ యార్డ్లు ఏదో చేస్తున్నారు. ఫిషింగ్ హార్బర్లు తర్వాత వీటన్నిటికి వేటికి కూడా ఆయన ఓపెనింగ్‌కి ఎళ్ళలేదండి. కనకదుర్గమ్మ వారధి పక్కన కట్టారండి రిటర్నింగ్ వాల్. అది కూడా అది కూడా ఆయన ఓపెనింగ్‌కి ఆయన వెళ్ళలేదండి. అంటే ఆయన ఎక్కడ వెళ్తాడంటే సమస్యల దగ్గరికి వెళ్తాడు యోధుడు. సమస్యల దగ్గరికి వెళ్తాడు. సన్మానాలకి దూరంగా ఉంటాడు. మీటింగ్‌లు పెడతాడు. ఆ మీటింగ్ కాన్సెప్ట్ ఏంటి? ఒక మంచి పథకాన్ని ప్రజలకు ఇంట్రొడ్యూస్ చేసినప్పుడు, ఈ పథకం యొక్క గొప్పతనం ఇలా ఉంటుంది. మీరు ఈ పథకాన్ని ఉపయోగించుకోవాలి అని. సో, నిన్నటి రోజు కూడా భీమవరం ఆక్వా రైతులు సడెన్‌గా చేపలకి, రొయ్యలకి వేసే ఫుడ్ ధర పెరిగిపోవడం ఏంటి? అవును. ఎందుకలా పెరిగింది? అంటే అది దళారుల చేతుల్లోకెళ్ళి 4, 5 చేతుల మార్లి మీకొస్తున్నాయా? అది ప్రభుత్వం నుంచి ఒక పెద్ద యాజమాన్యం కొనేసి, అంటే సపోజ్ మనకు అర్థమయ్యే భాషలో ₹10కి వాళ్ళు కొనేసి, దళారుల దగ్గర నుంచి లేకపోతే ప్రభుత్వం దగ్గర నుంచి వాళ్ళు ప్రైవేట్ వాళ్ళకి ₹20కి అమ్మేస్తుంటే, ఆ ₹10 నుంచి వచ్చే నష్టము, దానివల్ల అందులోనూ వర్షాలు వచ్చి ఆ చేపలు, రొయ్యలకి సంబంధించినవి చనిపోతూ, ఆ నష్టంతో ఫుడ్ నష్టం, ఇవన్నీ కూడా వెరసి ఆక్వా రైతు ప్రాణాన్ని హరించే పరిస్థితికొచ్చింది. అప్పుల పాలైపోయారు. బ్యాంకు లోన్ కట్టలేని పరిస్థితి అయిపోయింది. ఏంటి 2 సంవత్సరాల్లో ఈ ఈ వైరుధ్యాలు? అంటే మొన్న ఈ మధ్య దాకా ఎరువులు దొరకలేదండి. ఎరువులు దొరక్క రసాయనాలకు సంబంధించిన ఎరువులు దొరక్క అదేదో యుద్ధం గదా! ఇదేంటి షిప్ ఆగిపోయింది. అందుకనే రాలేదు అని ఏవో కథలు చెప్తూ ఉన్నారు. రైతులు కదా పాపం తెలియని పరిస్థితి. సో ప్రజల ప్రజల గుండె చప్పుడు, వాళ్ళ సాదర బాధకాలు తెలుసుకున్నాడు కాబట్టే అతను జననాయకుడు అయ్యున్నాడని మనం భావించాలండి. ఒకవేళ నిజంగా ప్రభుత్వం ఎవరి చేతుల్లో ఉన్నప్పటికీ ఇంకా కూడా ఆ ర్యాలీ చూస్తుంటే ముఖ్యమంత్రి వస్తున్నాడా అని పోయేవాళ్ళు అనుకుంటున్నారు. అంటే తెలీదు కదండీ! మొన్నటి రోజు భీమవరం రైల్వే స్టేషన్ దగ్గర అనుకుంటా ఒక టీసీ అంటున్నాడు. ఏంటి జనం ఇంతమంది బయట అటు ఇటు గొడవ, ర్యాలీలు ఏదో జరుగుతా ఉన్నాయంట అంటూ బయటకొస్తే, ఎవరో ముఖ్యమంత్రి వస్తుండుంటాడు అన్నాడు. లేదండి. అదేంటిది 11 సీట్లు కలిగిన ఒక వ్యక్తి 40% ఓటింగ్ ఉండే గర్జనతో 11 మందా వీళ్ళు? వీళ్ళ చిత్తశుద్ధి మాత్రం భలేగుందయ్యా! ముచ్చటగా ఉందయ్యా! అంటూ ఎంత డిప్యూటీ సీఎం గారు 1.5 కిలోమీటర్లు 1.5 కిలోమీటర్లు దాటడానికే గంటల సమయం పట్టిన పరిస్థితి చూసారు. అవునండి. అవును. అక్కడ వచ్చినటువంటి రైతులు వాళ్ళ మెడలో ఉండేటటువంటి గ్రీన్ కలర్ కండవాలు, ప్రజల గుండె చప్పుడు, వాళ్ళ సాదర బాధకాలు, ఈ మధ్యలో దళారులని ప్రజల నుంచి ఇబ్బంది పెడుతున్న దళారులను వేరు జేసి, ప్రభుత్వం నుంచి డైరెక్ట్‌గా ప్రజలకి అందేలాగా, ఆక్వా రైతులకు అందేలాగా ఏదో ఒక పెద్ద స్కీమే పెడుతున్నారండి. ఇప్పుడు పాపం ప్రభుత్వం నుంచి మారు బేషంలో, మారు రేటుతో కొనుక్కున్న దళారుల పని ఔట్.
ఎందుకంటే మెడికల్ కాలేజీలో ప్రైవేటీకరణ చేసేస్తాం అంటూ దళారులు ముందుకొచ్చారు. మళ్ళీ ఇలాగే మైకు తట టపా 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 2 చప్పుళ్ళు వినేటప్పటికి వద్దులే బాబోయ్! మళ్ళీ వస్తున్నాడు బాస్ ఈస్ బ్యాక్ అని పారిపోయారు. అలాగే ఫిషింగ్ హార్బర్ దగ్గర కూడా ఒక 5 ఎకరాలేనండి, ఒక 10 ఎకరాలేనండి అంటారు. ముందు 2 ఎకరాలు, 5 ఎకరాలు అనుకుంటారు. తర్వాత ఆక్రమించేస్తారు. అసలు మీకేం అధికారం ఉందని అక్కడికొస్తున్నారు? అది అది ఏదైతే మత్స్యకారుల సంపద అంటూ అక్కడ కూడా ఇలా మైకు 2 సార్లు తడితే ఆ వచ్చే కంపెనీ కూడా హుష్ పటాక్ అయిపోయిందండి. సో, ఎలా ఉంది అంటే మీరేమైనా చేయండి. ప్రభుత్వం మారితే మాత్రం మీకు సినిమా వేరే లెవెల్‌లో చూపిస్తాను అని భయపెట్టేస్తుంటే మరి సినిమా బయోస్కోప్‌లో చూపిస్తాడా? వేరే లెవెల్ అంటే ఇంకెలా చూపిస్తాడు? ఒక లెవెల్ చూసే గుండె టకా టకా కొట్టుకుంది. ఇంక వేరే లెవెల్ అనే పదం వాడాడు కాబట్టి జగన్ 2.0 అని ఆటోల వెనకాల రాస్తుంటే ముందు వెళ్తున్న కారు గజ గజ వణుకుతుందండి. రాసుకుంది ఆటో వాడు వెనకాలే కదా! పాపం ఆటో వెనకాలే కదా! ఎందుకు సార్ అంత కంగారంటే ఏమోనయ్యా బాబు! ఒక తడవ చూసాం. రెండో తడవ 1.0కే ఎలా ఉందంటే రోబో 2.0 లాగా ఇదేంటి కొంచెం భయపెట్టేలాగుంది ఆ పదం చూస్తుంటేనే అన్నారు. ఆ భయాన్ని, ఆ భయాన్ని తప్పు చేసేవారికి, ఆ భయాన్ని అవినీతి చేసేవారికి, హ్మ్. ఆ భయాన్ని ప్రభుత్వాన్ని మోసం చేస్తుంటూ ప్రైవేటీకరణ చేసుకునేటటువంటి కార్పొరేట్ వ్యవస్థలకి కల్పించి ఈరోజు దళారులకి టప 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 మైక్ 2 సార్లు చప్పుడు కొడుతుంటే అబ్బా! గుండె టక టక కొట్టుకుంటుందయ్యా! ఏంటయ్యా బాబు జనం మళ్ళీ వచ్చేస్తాడేమో! అర్రె! ఆయన చెప్తారండి, లోకేష్ గారు చెప్తారు. కంపెనీల వాళ్ళంట భయపడిపోతున్నారంట. రాట్లేదంట. ఇతని వల్ల. అర్రె! ఇతను రాడే! మీరు ముగ్గురున్నారే! మీరు 30 సంవత్సరాలు మేమే ఉంటామంటున్నారే! వాళ్ళలోనే ఇతను ఒకలాంటి ఎందుకొస్తాడు? భయం కదండీ! వాళ్ళే పదే పది సార్లు చెబుతూనే ఉంటారు కూటమి నేతలు. జగన్ మళ్ళీ వస్తే, జగన్ మళ్ళీ వస్తే అన్న మాట నిజంగానే వైసీపీ కార్యకర్తలో లేకపోతే వైసీపీకి చెందిన వాళ్ళో కూడా మళ్ళీ వస్తారో లేదో అన్న టాపిక్ తీయరేమో గానీ, ఎక్కడ ఏ కార్యక్రమం అయినా సరే, సమయం ఏదైనా సరే జగన్మోహన్ రెడ్డి గారి పేరెత్తకుండానో లేకపోతే ఆయన మళ్ళీ వస్తే అని అనకుండానో మాత్రం వాళ్ళ ప్రసంగాలైతే ముగించబడని పరిస్థితులు చూశారు ప్రజలు. అదే చాలా, చాలా దారుణమండి. ఎలక్షన్ 1 ఇయర్ ముందు కలగాల్సిన భయాన్ని, ఎలక్షన్ 3.5 సంవత్సరాల ముందే అధినాయకుల్ని, వారి అధికారాన్ని అనుభవించనివ్వకండా గజగజలాడే పరిస్థితుల్లో ఒకరినొకరు మొఖాలు చూసుకుంటూ, కార్పొరేట్ వ్యవస్థలు సంతకాలు పెట్టకుండా సింగపూర్ కంపెనీల వాళ్ళు ఆయన పోయి సింగపూర్ కంపెనీతో మాట్లాడుకుంటే, ఆ కంపెనీ తాలూకా వాళ్ళు ఆయనొచ్చి, ఈయన్నొచ్చి జగన్ రెడ్డి గారినొచ్చి కలుస్తుంటే మళ్ళీ ఏమైంది? మీకు తెలుసో లేదో సింగపూర్ కంపెనీలో ఈశ్వరయ్య గారని ఒకాయన ఉంటాడండి. ఆయన కంపెనీ గాదు. సింగపూర్‌కి సంబంధించిన ఒక ఆథరైజ్డ్ మంత్రి. ఒక మంత్రి స్థానం. ఆయన ఇండియాకి తెచ్చాడు. ఇండియాకి తెచ్చి ఈ కంపెనీ వచ్చిద్ది, ఆ కంపెనీ వచ్చిద్దంటూ స్టేట్మెంట్లు ఇప్పించాడు. జగన్ రెడ్డి గారు సింగపూర్ కంపెనీకి ధన్యవాదాలు చెప్పారు. సింగపూర్ యంత్రాంగానికి, యాజమాన్యానికి ధన్యవాదాలు మీరు మా దేశంలో ఇన్ని కంపెనీలు పెడుతున్నందుకు అని. అరె! మేమెప్పుడు పెడతామయ్యా? మాకేం పని ఆడ పెట్టడానికి? అదేంటి అది 20 అంతస్తులు, 50 అంతస్తులు కట్టడానికి పనికిరాదంట కన్‌స్ట్రక్షను. అదేంటి ఆ భూమిలో మేమెట్ట కడతాం? మేము ఉంటే గింటే వైజాగ్‌లో కదా పెట్టేది. మేము అమరావతికి రావండి అంటే, లేదు లేదు సార్ మీ వోడొచ్చి ఈ సంతకాలు గింతకాలు పెట్టాడు. ఆ ఫ్లాట్లు, ఈ ఫ్లాట్లు చూసాడంటే, అంటే అవునా అండి అని విజువల్ ఎవిడెంటరీగా పెడితే సింగపూర్‌లో ఉండే మినిస్టర్‌ని ఈశ్వరయ్య అనే ఒక మినిస్టర్‌ని ఎత్తి లోపలేసినారు. హ్మ్. ఎత్తి లోపలేసినారు. పాపం ఆయన నోరు తెరిసి చంద్రబాబు గారి పేరు గనక చెప్పలా ఇంక నేను పుసిక్కన పేరు చెప్తే ఆయన సింగపూర్‌లో అడుగు గూడా పెట్టకుండా సింగపూరోళ్ళు ఆపేసి ఉండేద్దురు. సో ఇటువంటి పరిస్థితుల్లో 4 మాయ మాటలు చెప్పి అమరావతి రాజధాని రైతుల్ని పాపం భూములిచ్చినటువంటి రైతుల్ని మోసం చేస్తున్నారు. ఆయన సామాజిక వర్గానికి ఆయనే శత్రువుగా మారి ఈరోజు వారి పతనాన్ని ఆయనే నాంది గొలుపుతున్నాడు. ఫర్ సపోజ్ ఒక కథ ఉంటదండి. ఒక గొడ్డలి ఒక చెట్టు నరికేస్తే ఆ చెట్టు కాకుండా అడవి నరికేస్తుంటే ఆ అడవి అనుకుంటదట. చూడు చూడు ఈ గొడ్డలొచ్చి మన చెట్లన్నిటిని నరికేస్తుంది. ఈ గొడ్డలి ఏదైతే ఈ ఇనప ముక్క మనకి జీవితకాలం శత్రువు అంటదట. అప్పుడు ఇంకొక చెట్టు అంటదట. సరేలే ఇనప ముక్క మనకి శత్రువే. కానీ ఆ ఇనుప ముక్క దేని దేని అదునుగా నిలబడుతుంది? అంటే చెక్క. అంటే చెక్కకే హ్మ్. కదా మనం ఏదైతే గొడ్డలి బద్ద పెట్టి కదా మనం నరికేది. హ్మ్. ఆ చెక్క ఏదైతే దానికి బలాన్ని చేకూర్చే చెక్క మన జాతిదే. మన చెట్టు జాతి నుంచి వచ్చినటువంటి చెక్క అదునుగా చూసుకొని దాన్ని బలాన్ని చూసుకొని ఇనప ముక్క మన పతనాన్ని కోరుకుంటుంది. మనని నరికేస్తుంది. అంటే మనల్ని నరికేది ఇనప ముక్కైనా దానికి సహాయంగా ఉండేది ఈరోజు మన జాతిదే. ఈరోజు అమరావతి ఉద్ధరణ అంటూ తన సామాజిక వర్గాన్ని పైకి తెస్తాను అనుకుని 4 మాయమాటలు చెప్తున్న
ఏదైతే అనుభవజ్ఞులు చంద్రబాబు గారు ఈ రోజు తన సొంత సామాజిక వర్గాన్నే మోసం చేస్తున్నారన్న విషయం వారికి తెలిసి బయటపడలేక భూములిచ్చి అది సిఆర్డిఏ చట్టంలో ఇరుక్కుపోయి ఆ ఫ్లాట్ల దగ్గర రోడ్లు వేయక డెవలప్ చేయక మెడికల్ హాస్పిటల్స్ రాక వాళ్ళు పడే బాధ వర్ణనాతీతం అండి. వారి జాతిని అంతమొందించేది వారి జాతికి సంబంధించిన నాయకుడేనని మరొక్కసారి అనుభవజ్ఞుడు నిరూపించినట్టుగా అనిపించిందండి. కొన్ని అంశాల గురించి చాలా పర్టికులర్ గానే జగన్మోహన్ రెడ్డి గారు ప్రస్తావించారు. ఆక్వా రైతుల సీడ్ గురించి, ఫీడ్ గురించి అండ్ ప్రాసెసింగ్ చేసే ప్లాంట్స్ ఏవైతే ఉన్నాయో వాటిని పరిశీలించారు. ఆ రోజు అధికారంలోకి రావడం కోసం ఏదైతే రైతులకు ప్రామిస్ చేశారో రూపాయిన్నరకే విద్యుత్ ఉచితంగా ఇస్తాము. వీటి సంగతి ఏమైంది? అండ్ సిండికేట్‌గా ఏర్పడి ఆక్వా రైతులను ఇబ్బంది పెడుతున్నారు. సో, ఖచ్చితంగా కూకటి వేళ్ళతో పెకిలించేస్తామంటూ కూడా గట్టి వార్నింగ్ ఇచ్చే వచ్చారు. ఎగ్జాక్ట్‌లీ అండి. ఏదైతే హ్మ్. ఒక ఏరియాకెళ్ళేటప్పుడు ఆ సబ్జెక్ట్ మొత్తం అతనికి అవపోసన పట్టి ఉంటదండి. ఇది మనం ఎగ్జాంపుల్‌గా చెప్పుకోవాలి. నేను లాస్ట్ టైము లావు శ్రీకృష్ణదేవరాయలు గారి ప్రచారానికి వెళ్ళినప్పుడు వినుకొండలో ప్రచారం చేస్తూ నేను మైక్‌లో మాట్లాడా. అనుభవం లేని వ్యక్తి ఏం మాట్లాడతాడో ఆయనకే అర్థం కాదు. సబ్జెక్ట్ అవగాహనే లేదు. అటువంటి వ్యక్తి అంటూ నేను మాట్లాడితే అంతా అయిపోయాక వచ్చి కూర్చున్నాక కారులో శ్రీకృష్ణదేవరాయలు గారు నాతో చెప్పారండి. అక్కడ ఇప్పుడు ఎంపీగా. ఆయన అన్నారు. ఏమనంటే "అదేంటి సార్ నేను ఇంత బాగా మాట్లాడుతున్నాను కదా! జగన్ గారి గురించి. మీరు కూడా 4 చెప్పొచ్చు కదా!" అంటే ఏం చెప్పమంటారు? మీరేమన్నారు ఒక పదాన్ని స్టేజ్ మీద? ఆయనకి సబ్జెక్ట్ అవగాహన లేదు అన్నారు. అవగాహన లేదన్నారు కదా! కానీ ఒకటి రజనీ గారు నేను ఆయనతో కొన్నాళ్ళు ట్రావెల్ చేసినాను కాబట్టి చెప్తున్నా ఓపెన్‌గా. ఆయనకి ఒక సబ్జెక్ట్ తెలిసినంత ఆ మొత్తం కాన్స్టిట్యుయెన్సీ ఎమ్మెల్యేలు 175 ఎమ్మెల్యేలు ఎంతమంది ఉంటే ఎంతమంది ఎంపీలు వారికి కూడా తెలీదు అంత సబ్జెక్ట్. హ్మ్. పోలవరం గురించి ఆయన చెప్పినట్టు, లేకపోతే మనం కట్టాల్సినటువంటి పట్టిసీమలో లేకపోతే ఇంకొక ప్రాజెక్ట్ లో వాట్ ఎవర్ ఇట్ మే బి. వేటి గురించి అయినా సరే ఆ సబ్జెక్ట్ అవగాహన అనర్గళంగా ఉంటుంది. ఇది మాత్రం మీకు తెలియదు కాబట్టి మీరు చెప్తుంటారు. తెలిసిన వాళ్ళం ఆయన్ని మరీ తక్కువ చేయడానికి, మాట్లాడడానికి కూడా మాకు నోరు పెగలదండి. ఎందుకంటే ఆయన అవగాహన, ఆయన సబ్జెక్టు వెళ్ళిపోయిన మా గురించి ఆయన మాట్లాడకపోవడం ఇవన్నీ మాకు గుర్తుంటాయి. కొన్ని మేము చెప్పలేం. కొన్ని మేము చెప్పలేం. అని ఆయన అన్నాడండి. అప్పటి నుంచి అప్పటికి ఇంకా ఎలక్షన్ ప్రచారం జరుగుతున్న మూమెంట్ నుంచి హ్మ్. ఇంత గొప్ప ఎంపీ చెప్పినాడే! ఓరి నాయనో! ఈయనకి ఇంత తెలుసా సబ్జెక్టు. మరి మాట్లాడ్డే అని నేను అనుకున్నప్పుడు పని చేసేవాడికి మాట్లాడాల్సిన పనేముందండి? ఎన్ని సచివాలయాలు కట్టేశారు? ఎంతమందికి ఉద్యోగాలు ఇచ్చేశారు? ఎన్ని ప్రాజెక్ట్‌లు, ఫిషింగ్ హార్బర్‌లు, మెడికల్ కాలేజులు అర్రె! పని చేస్తున్నాడే కానీ దాని గురించి ఎక్కడ చెప్పట్ల. అది మాకు తెలీక సబ్జెక్ట్ అవగాహన లేదేమో అనుకున్నాం. 17 మెడికల్ కాలేజీలు తీసుకొచ్చే దమ్ము ఏ పక్క రాష్ట్రంలో అనుభవం గల ముఖ్యమంత్రి వల్ల కూడా కాని పని. ఫిషింగ్ హార్బర్‌లు, పోర్ట్‌లు, బందర్ పోర్ట్‌లు బ్రిటిష్ కాలం తర్వాత బందర్ పోర్ట్‌లు కదిలించినోడు లేడు. ఇప్పుడు పని జరుగుతూ ఒక 70% పూర్తయిపోతుంది. కృష్ణపట్నం పోర్టు, రామాయపట్నం పోర్టు ఇవన్నీ కూడా ఏంటి అంటే మూడో కంటికి తెలియకుండా పని చేసుకొని వెళ్ళిపోతాడు. అప్పటికప్పుడు నుంచి నాకు మాట్లాడే ప్రతి చోట హ్మ్. ఈ పదం వద్దులే. ఆ! అనుభవం లేదు, మాట్లాడడం చేత కాదు అనలేము. ఎందుకంటే ఒక మనిషి ఒక చెప్పిన మాట మదిలో అదే మెదులుతూ ఉంది. ఇంత సబ్జెక్ట్ తెలుసా? మరి ఎప్పుడు మాట్లాడరే? అంటే ఏం మాట్లాడతారండి? ఆయనకి వెల్ సబ్జెక్టెడ్ అండి. ఆయన గురించి మనం ఆ విషయంలో ఎప్పుడు కామెంట్ చేయలేం. ఆయనలో మాకు తెలిసింది ఒక్కటేనండి. అమరావతి వ్యతిరేకం తప్ప అమరావతికి అంటే నేను అమరావతి ఉద్యమంలో ఉన్నాను కాబట్టి, అమరావతి ఉద్యమానికి ఆయన వ్యతిరేకం తప్ప, ఆయన 3 రాజధాని అన్నప్పుడు కూడా అమరావతి పేరు తీసేయలేదండి. వైజాగ్, కర్నూలు అనలా. అమరావతి, వైజాగ్, కర్నూలు అన్నారు. హ్మ్. ఎక్కడ దాన్ని పక్కన పెట్టలా. సరే మరి డెవలప్‌మెంట్ చేయొచ్చు కదా రజనీ గారు అని మీరు అడగొచ్చు. సరే డెవలప్‌మెంట్ చేయొచ్చు కదా అని నేను అడగొచ్చు. ఆయనేమంటాడు, "సార్ నేను చేయలేకపోయానమ్మా రజనమ్మ. అనుభవజ్ఞుడు చంద్రబాబు ఏం డెవలప్‌మెంట్ చేశాడో జర చెప్పరాదే? 2 ఏళ్ళు టైం అయిందిగా. ఏం టీసీఎస్, ఇన్ఫోసిస్ అవేవో కంపెనీలు, సత్యం కంపెనీలు అయన్నీ ఎన్ని తెచ్చాడో చెప్పరాదు?" అంటాడు. నిజమే కదా! ఆయనంటే చేయలేదు. మీరు తీసుకురావచ్చు కదా! నేనేమంటానంటే మీరు ఏ కంపెనీ తీసుకొస్తే ఆ కంపెనీ జగన్ గారితో పూర్తి చేపిస్తాం. మీరు కంపెనీలు తెచ్చేయండి 3 ఏళ్ళు. ఈ 3 ఏళ్ళు కంపెనీలు తేండి. టీసీఎస్, సత్యం, ఇన్ఫోసిస్, యాక్సెంచర్ చాలా పెద్ద పెద్ద కంపెనీలు మీరు విజిలేస్తే వచ్చే కంపెనీలు ఉన్నాయిగా. జర వెయ్యరాదే విజిలు. అలా చెన్నైలో హ్మ్. విజిలేసేసినాడు విజయ్ గారు. దెబ్బకు ప్రభుత్వం మొత్తం గడగడలాడిపోయింది. లంచం అడిగితే మీ అన్నున్నాడు విజయ్ అని చెప్పమన్నాడు. మరి ఈ రోజు ఎంఆర్ఓ ఆన్‌లైన్‌లో రికార్డ్ మార్చడానికి ఒక 5,000, చార్జ్ షీట్ వేయడానికి 5,000.
ఇది మార్చడానికి 10,000, ఇది మార్చడానికి 1,00,000. అంటే దాని కెపాసిటీని మంచి ఫీజు, మనిషిని బట్టి మంచి ఆ! లంచం పెరిగిపోతుంది. సో అయితే ఇది చాలా దారుణమైన వ్యవస్థ. ఇప్పుడు రైతుల గురించి ఇంత పర్టిక్యులర్‌గా మాట్లాడుతున్నారు. సబ్జెక్ట్ తెలిసి మాట్లాడతారని మీరే చెప్తున్నారు. మరి మరో పక్క జగన్మోహన్ రెడ్డి గారు రైతు ద్రోహి అంటూ స్వయాన ముఖ్యమంత్రి చంద్రబాబు నాయుడు గారు అనడు. అంటే పట్టిసీమను పట్టించుకోలేదు, ప్రాజెక్టులు ఊసే ఎత్తలేదు, వాటి గేట్లకి గ్రీజు కూడా పూయలేదు. అంటే ఫ్లెక్సిబుల్‌గా వెళ్ళడానికి. సో, ఈ వ్యాఖ్యలను ఎలా అర్థం చేసుకోవాలి? ఏవండి నాకు తెలిసి అన్ని ప్రాజెక్టుల గురించి నాకు అవగాహన లేదు కానీ, నాకు తెలిసిన ఒకే ఒక్క ప్రాజెక్ట్ భూమి పుట్టినప్పుడు పుట్టిందండి. పోలవరం ప్రాజెక్టు. అనుభవం లేని వ్యక్తి అంటే పూర్తి చేయలేడేమో జర వదిలేయండి. హ్మ్. మరి అనుభవం ఉన్న వ్యక్తి పోలవరాన్ని బాబు ఏటీఎం వాడినట్టు వాడతాడు పోలవరంని. పోలవరం మీద వచ్చే డబ్బుని అని ఈ పదజాలం ఎక్కడన్నా విన్నట్టుందండి? మోడీ గారి నోట నుండి విన్నారు గుర్తుందా? మరి ఈ రోజుకి కూడా పోలవరం ఎందుకు అంగుళం కూడా పెగల్లా? దాంట్లో కట్టిన కట్టడం నాసిరకం అని చెప్పి ఎందుకు నిర్ధారించేసినారు? ఈ రోజుకి పోలవరం పూర్తి చేసి మీరు మళ్ళీ ఓట్లడగండి. మీరు ఓట్లడగండి దమ్ముంటే పోలవరం పూర్తి చేసి ఎలక్షన్‌కి 1 సంవత్సరం ముందే మీకు ఇంకా 2 సంవత్సరాలు టైం ఇస్తున్నా. ఈ 2 సంవత్సరాల్లో మీ అనుభవం అంతా చేకూర్చి పోలవరం పూర్తి చేయండి పో. బస్తీ మే సవాల్. బిందాస్‌గా ఓట్లేసి పడేస్తారు. మీ వల్ల అవుతదా? కేంద్రం నుంచి డబ్బులిచ్చి పూర్తి చేస్తానంటే, హ్మ్. వద్దు డబ్బులు మా అకౌంట్‌లో ఎయండి. మేమే పూర్తి చేస్తాం అన్నాడు. ఈరోజు మరి కేంద్రం డబ్బులిస్తుందా? రాష్ట్ర ఖజానా నుంచి పూర్తి చేస్తాడా? కేంద్రం నుంచి తీసుకోవాల్సినన్ని తీసేసుకున్నాడు. ఖజానాలో పెట్టుకున్నాడు. ఖజానా డబ్బు దారి మళ్ళిచ్చేసాడు. ఇప్పుడు ఖజానా డబ్బుతో పూర్తి చేయాలి. ఎలా? ఎలా అబ్బా? అలీబాబా అద్భుత దీపం ఏమన్నా ఉందా? కొన్ని వేల కోట్లు గడితే గాని అమరావతి కాదండి బాబు. పోలవరం పూర్తవదు. హ్మ్. ఇటు చూస్తే 2,00,000 కోట్లు అమరావతి అభివృద్ధికి. అటు చూస్తే కొన్ని వేల కోట్లు పోలవరం పూర్తికి. పోలవరం నిర్వాసితులకి ఇంతవరకు కాంపెన్సేషన్ లేదు. రాజశేఖర రెడ్డి గారు పూర్తి చేస్తూ లేదో బిగిన్ చేస్తూ ఏదో ఆయన టైంలో కూడా పని బాగా జరిగింది. ఆయన టైంలో జరిగింది, ఈయన టైంలో జరిగింది. మరి కౌంట్ డౌన్ అంటే అనిల్‌ని మేము ఎగతాళి చేసినాం. అనిల్ కుమార్ యాదవ్ గారిని. ఏం తెలుసు కౌంట్ డౌన్ అన్నాడని. ఒరేయ్ కౌంట్ డౌన్ అనేవాడు కనీసం చేద్దామన్న తాపత్రయం అన్నా ఉంది. మీ దాంట్లో నీటిపారుదల శాఖ మంత్రి ఏడున్నాడు స్వామి అంటే, వర్షాకాలం వచ్చినప్పుడు గొడుగు లేకుండా సైకిల్ తొక్కోవడం, ఒక చేత్తో గొడుగు పట్టుకొని సైకిల్ తొక్కడం, గొడుగు లేకుండా సైకిల్ తొక్కడం. లేకపోతే అదేంటిది ఏదో మా కృష్ణానదిలో వరద వచ్చేస్తే పనోళ్ళు పనిచేస్తారు, ఇంజనీర్లు పనిచేస్తారు. ఆయన పర్యవేక్షించాలి. ఆయనే చెమట చిందిస్తాడు. ఆయనే అక్కడే కూర్చుంటాడు. ఆయనే మట్టిలో మట్టై, నీరులో నీరై, చెట్టులో చెట్టై, పుట్టలో పుట్టై ఆయనే అన్ని చేసేస్తారు. అరే స్వామి నువ్వు చేయాల్సిన పనులు నీటిపారుదల శాఖ మంత్రివయ్యా. ఈ పనులు 100 మంది కాకపోతే 200 మంది పెట్టి చేపిచ్చు. నువ్వేం నా వర్షంలో ఆడ కూర్చుంటావు? నువ్వు ఏడుండాలా? నువ్వు నీటిపారుదల శాఖ మంత్రివి. హ్మ్. ఆ పోలవరం గురించి జర మ్యాప్ వేసి మాకు చెప్పు కదిస్తా తెలీదు. ఏమనంటే జగన్ గారు అలా చేసినారు, జగన్ గారు ఇలా చేసి నువ్వేం చేస్తున్నావు చెప్పు? నీ స్టాండ్ ఏంటి? బయటిది. మీకేం సబ్జెక్ట్ ఉంది? బయటిదేంటి? ఈరోజు అచ్చంగా చంద్రబాబు నాయుడు గారి నోటి వెంటే రాజధాని అంటే అమరావతి, మచిలీపట్నం, విజయవాడ, గుంటూరు వీటన్నిటి కలిపే ఏ ప్రాంతాలు ఏదైతే ఉన్నాయో వాటి అభివృద్ధి దిశగానే ప్రభుత్వం వెళుతోంది అని. అంటే ఇండైరెక్ట్‌గా మావిగన్ మీద ఫోకస్ చేసి మాట్లాడినట్టుగేగా? అఫ్‌కోర్స్ అండి. మావిగన్‌కి ఫోకస్ చేసి మాట్లాడకపోతే, మావిగన్ ఓట్లన్నీ గనక జగన్ గారికెళ్ళిపోతే, ఆ 29 గ్రామాల 60,000 ఓటింగ్ ఏం చేసుకుంటాడండి అంటే చంద్రబాబు గారు? జగన్మోహన్ రెడ్డి గారి స్ట్రాటజీని ఇండైరెక్ట్‌గా వీళ్ళు యాక్సెప్ట్ చేస్తున్నట్టేగా? యాక్సెప్ట్ కాదండి. ఆయన ఓపెన్ ఛాలెంజ్ చేసినాడు. దమ్ము ధైర్యం. గత ప్రభుత్వంలో మీరు అమరావతి అన్నారు అందుకే ఓడిపోయారేమో అని అనే వాళ్ళకి లేదు అది అమరావతిలో మనం ఏమీ చేయలేము. మనమే కాదు అతనొచ్చినా ఏమీ చేయలేడు. రైతుల్ని మోసం చేస్తున్నాడు అంటూ నిజాన్ని నిర్భయంగా చెప్పినటువంటి నాయకుడండి. దాని పర్యవసానం ఏదైనా గాని అనుభవించేద్దాం. ఏమవుతది? హ్మ్. ఇవాళ కాకపోతే రేపు తెలుసుకోమా? మేము ఆ రోజు అమరావతికి వ్యతిరేకి, అమరావతిలో ఏమి చేయనీకుండా ఆపుతున్నాడని మేము అన్నామండి. ఈ రోజు ఏం చేసినారండి అనుభవజ్ఞులంటే, ఏ కంపెనీ తీసుకురావట్లేదు. ఏ కంపెనీ. అప్పుడేమున్నాయో ఇప్పుడు అవే ఉన్నాయి. కాకపోతే అయిపోయిన బిల్డింగుల్ని పెయింట్‌లేసి పూర్తి చేస్తున్నారు. ఆ అయిపోయిన బిల్డింగ్‌లో కన్‌స్ట్రక్షన్ పూర్తి చేయండి అంటే ఏడమ్మా పూర్తి చేసేది? 4,500 పార్లమెంట్ కన్‌స్ట్రక్షన్‌కి స్క్వేర్ ఫీట్‌కి తీసుకుంటే, మనోడు ఎంత తీసుకుంటున్నాడు? 15,000, 20,000. హ్మ్. బుర్జ్ ఖలీఫా కట్టడం ఏమన్నా కడుతున్నాడా?
మీ ముఖ్యమంత్రి, మీ అనుభవజ్ఞుడైన ముఖ్యమంత్రి బుర్జ్ ఖలీఫా కడుతున్నాడా? ఎందుకంత? మెగా వాళ్ళు, దగా వాళ్ళు అందరూ కాంట్రాక్టర్లను తీసుకొచ్చి నీకింత, నీకింత, నాకింత. అదేదో సినిమాలో అంటకండి అన్ని కుప్పలేస్తుంటాయి. ఇది నీ వాట, ఇది నీ వాట, ఇది నీ వాట అన్నట్టుగా. అట్లా ఎవరి వాట వాళ్ళేసుకుని రాష్ట్ర ఖజానా సొమ్మును తినేస్తున్నారమ్మా. నేను అందుకనే అక్కడ ఉన్న కన్‌స్ట్రక్షన్‌లన్నీ ఆపేసి రీటెండరింగ్, రివర్స్ టెండరింగ్ ఇవన్నీ వేయిస్తున్నాను. అమరావతికి నేను అడ్డు చెప్పను. అమరావతి కట్టడాలు నేను ఆపను. కానీ కట్టడాల పేరుతో దగా చేస్తూ ఖజానాలో డబ్బులన్నీ దారి మళ్లిస్తున్న దళారులకి చెక్ పెట్టాను. దాన్ని మీకు తెలియకుండా ప్రాపగాండా చేసినాడు. ఇప్పుడు నేను కాదు కదా! మీ నాయకుడే ఉన్నాడుగా. ఏ 20, 30 కంపెనీలు వచ్చినాయి అక్కడ. కాంట్రాక్టర్లు టెండర్లు ఎంత వేస్తున్నారు? ఏదైతే ఆర్టీఐ వేసి పేపర్లు వేయండి, రైట్ టు ఇన్ఫర్మేషన్ అడగండి, మీకు తెలుస్తుంది అతను ఎంత మోసం చేస్తున్నాడో, ఖజానాని ఎంత కొల్లగొడుతున్నాడో అని ఈ రోజు ఆధారాలతో నిరూపిస్తుంటే మావిగన్ ఓట్లన్నీ ఎక్కడ జగన్ గారికి వెళ్ళిపోతాయని నేను కూడా దాన్ని సపోర్ట్ చేస్తాను. కాస్త మీరు కూడా నాకు ఓటేయండి. అప్పట్లో మీరు కూడా నాకు ఓటేయండి. అప్పట్లో పవన్ కళ్యాణ్ గారు రాజధాని అంతటికి కలిపి 1500 ఎకరాలు సరిపోతాయి, ఇంత అవసరం లేదు, బలవంతపు భూసేకరణ చేస్తున్నారంటూ గట్టిగానే వాయిస్ వినిపించారు. మరి ఈ రోజు కూటమిలో పవన్ కళ్యాణ్ గారు ఉన్నారు కాబట్టి ఏమి మాట్లాడలేని సందర్భం. బట్ పర్యావరణవేత్త బొలిశెట్టి సత్యనారాయణ గారు అయితే క్వశ్చన్ చేస్తున్నారు, అసలు పవన్ కళ్యాణ్ గారు స్టాండ్ ఏంటి? ఆ రోజు బలవంతపు భూసేకరణ తప్పైనప్పుడు మరి ఈ రోజు అది తప్పు కాదా? ఆయన ఉద్దేశం ఏంటి అనేది క్లియర్ కట్‌గా చెప్పాలి అని డైరెక్ట్‌గానే మాట్లాడుతున్నారు, అడుగుతున్నారు. ఏవండి ఆయన ఉద్దేశం చెప్పాలని నేను అడుగుతాడు. ఆయన చెప్పనంటాడు. అప్పుడేంటి దాని అర్థం? అంటే ఆ రోజు మౌనం తప్పు ఈ రోజు అర్ధాంగీకారం. ఒప్పయిందా? అదేనండి. మౌనం అర్ధాంగీకారం. మాట లేకపోతున్నాడు అంటే మాట లేని పరిస్థితి, మాట్లాడలేని పరిస్థితిలో ఉన్నాడు అంటే ఒప్పుకున్నట్టేనేమో. అంటే ఒప్పుకోకపోతే వ్యతిరేకించాలా? వ్యతిరేకించకపోతే మౌనం. సగం అంగీకారం. మరి మిగతా సగం అంగీకారం? కాదు. జై అమరావతి అనకండి, జై ఆంధ్ర అనండి అన్నాడు. అంటే కొద్దో గొప్పో ఆయన కూడా అమరావతికి వ్యతిరేకమే. అన్నన్ని వేల ఎకరాలు 33,000 ఎకరాలు, 20,000 ఎకరాలు ప్రభుత్వ భూమి అంటే వెరసి చిల్లర మొత్తం 54,000 ఎకరాలు ఆల్రెడీ తీసుకున్నారండి. ఇది కాక ఇంకా కూడా కొన్ని వేల ఎకరాలు బలవంతంగా తీసుకుంటుంటే మొన్న ఒక రైతు గుండె ఆగిపోయింది. మీరు చూసినారా అండి? అవును. మీరు చూసారా? ఆ ముందు రోజు అదే రైతు పోలీసులతో తర్జన భర్జన పడి, గొడవ పడి, గట్టిగా గర్జించి బీపీ పెరిగిపోయి తెల్లారి చనిపోయాడు. అసలు మొన్నటి రోజు మిథున్ రెడ్డి గారు అనుకుంటా పార్లమెంట్ లో ఒక రైతు గుండె ఆగిపోయింది. ఎమ్మెల్యేలతో, ఎంపీతో నిలదీస్తూ మా భూములకి ఇలా అన్యాయం చేస్తున్నారు. మా ఇళ్ల నుంచి సీడ్ యాక్సెస్ రోడ్లేస్తున్నారు. మాకు నష్టపరిహారం ఇవ్వట్లేదు. రోడ్లు పూర్తయిపోతే ఇంకెప్పుడు ఇస్తారు? ఇప్పుడే కదా గట్టిగా గర్జిస్తే మాకు డబ్బులు ఇచ్చాకే కదా మీరు పనులు బిగించేసేది అంటే ఇది బయట రాష్ట్రాల్లో. ఈ రాష్ట్రంలో నాయకుడు ఏది చెప్తే అదే చట్టం. అంటే శివగామిని చట్టాలు నడుపుతున్నారు ఈ రోజుల్లో. సీడ్ యాక్సెస్ రోడ్లకండి మీకు తెలుసో లేదో హైవే ఇలా మెలికలు తిరిగిందని మనం చెప్పుకుంటాం. ఎందుకు అలా మెలికలు తిరిగిందంటే అలా తిరగాలని తిరగలేదండి. అక్కడ భూములు ఇచ్చే రైతులు వ్యతిరేకించి హ్మ్. ఇవ్వము అంటూ కోర్టుకి వెళితే రైతుల్ని ఇబ్బంది పెట్టడం ఇష్టం లేక రోడ్డు ఇలా తిరిగిపోయి వెళ్ళిపోతుంటది. అంటే అక్కడ రైతుకి తన ప్రాణం కంటే ఎక్కువగా భూమి మీద హక్కు ఉంటది. ఏ మట్టిలో పుట్టానో ఆ మట్టిలోనే కలిసిపోతాను అనేటటువంటి చట్టాలు ఉంటాయండి. వినోబా భావే చట్టాలు లాంటి చట్టాలు. సో అలాంటి పరిస్థితుల్లో ఈ రోజు రైతు నాకు సీడ్ యాక్సెస్ రోడ్డుకి నేను భూమి ఇవ్వననట్లా. కానీ మాకు నష్టపరిహారం ఇవ్వండి. అది ఇవ్వకుండా రోడ్లేసేస్తే ప్రాణాలు పోతున్నాయండి అన్నా సరే, మరి మీకు తెలుసో లేదో అండి పచ్చ మీడియాలో మహా న్యూస్, మహా న్యూస్ వంశీ గారైతే ఆమె రిపోర్టర్ లక్ష్మి గారైతే మా అమరావతి మొత్తం తిరిగి వారి సాధక బాధకాలు మైక్‌లో పెట్టేవాళ్ళు. మొన్న ఈ మధ్య కూడానండి ఈ ప్రభుత్వం వచ్చాక కుంభవర్షం వచ్చి ఆ భవానీపురంలో ఇళ్లలో నీళ్లొచ్చేసి నీళ్లు ఇంత లోతున మునిగిపోతే అక్కడికి కూడా మహా న్యూస్ వంశీ గారు వచ్చి మైక్ పట్టుకున్నారండి. కానీ ఈ రోజు అమరావతిలో ఒక రైతు గుండె ఆగిపోతే లైవ్ లో ఎమ్మెల్యే ఎంపీ సమక్షంలో గర్జిస్తూ పడిపోతే ఇది ఎవరు క్రియేట్ చేసింది కాదే. ఇది జగన్ గారి కుట్ర కోణం కాదే. ఆ రైతు గుండె ఆగిపోమని ఆయనేం మంత్రం పెట్టలేదే. మీతో గర్జించి కదా ఆగిపోయింది. మరి దాన్ని మహా న్యూస్ లో చూపించకూడదా అండి? అంటే దాన్ని టీడీపీ నేతలు టీవీ ఏం చెబుతున్నారంటే రైతులు అక్కడ భూములు ఇవ్వడానికి సంసిద్ధంగా ఉన్నారు. ఎవరో ఒకరు ఇద్దరు, అది కూడా వైసీపీకి చెందిన వాళ్ళే. ఆ సీడ్ యాక్సెస్ రోడ్‌ని అడ్డుకోవడానికి చేస్తున్న పని. బట్ ఆగస్టు 15కి వెళ్లి మీరు చూడండి. దాని సుందరమైన రోడ్డును మీరు చూడొచ్చు. అప్పుడు మీకు తెలుస్తది మా ఆలోచన ఏంటో అని చాలా గట్టిగానే చెబుతున్నారే. నిజంగానే వైసీపీ వాళ్ళు అవునండి. కావాలని అడ్డుకుంటున్నారా?
ఒకటండి అడ్డుకున్న వాళ్ళందరూ వారి సామాజిక వర్గం, వారికి ఓట్లేసిన మనుషులు, వారితో ఫోటోలు దిగి వాళ్ళ తెలుగుదేశం ప్రచారానికి పూనుకున్నటువంటి వ్యక్తులు. వాళ్ళు కూడా సీడ్ యాక్సెస్ రోడ్డుకి అడ్డు చెప్పట్లా. వాళ్ళు చెప్పరు, మేము చెప్పం. కానీ రైతులకు ఇవ్వాల్సిన నష్టపరిహారం ఇవ్వట్లా. ప్రభుత్వ ఖజానాలో డబ్బులు లేవు. ఒకటి యథార్థంగా మాట్లాడుకుందామా? ఖజానాలో డబ్బులొస్తాయి. ఖజానాలో డబ్బులొస్తే మొట్టమొదటగా ఎవరికిస్తారు? ఎవరి వల్ల ప్రభుత్వం పడుతుంది? ఎవరి వల్ల ప్రభుత్వం నిలబడుతుందనేది మీకు తెలీదా అండి? గవర్నమెంట్ ఎంప్లాయీస్. గవర్నమెంట్ ఎంప్లాయీస్‌కి ఎంత బాకీ ఉందో తెలుసా? 10,000,00,00,000. రిటైర్ అయిపోయి 3 ఏళ్ళు, 2 ఏళ్ళు అయినోడికి కూడా ఇంతవరకు డబ్బులు రాలా. తర్వాత వాళ్ళ పీఎఫ్‌లు, టీఏడీఏలు లేవట. టీఏడీఏల వల్ల అంత నష్టం ఏం జరుగుతుందంటూ నిన్న జడ్జి గారి దగ్గర పనిచేసే ఒక పోలీస్ అధికారి చెప్తున్నాడు. అమ్మా నేను పవన్ కళ్యాణ్ గారిని చూసి ఓటేశాను. ఒక సాధారణ మధ్య తరగతి కానిస్టేబుల్ కొడుకని చెప్పాడు. మేమైతే చంద్రబాబుని నమ్మము. అనుభవజ్ఞుడని మీరు అనుకుంటాము. ఇన్ని సార్లు ముఖ్యమంత్రిగా చేసి మాకేం చేశాడో మాకు తెలుసు కాబట్టి మేము ఆయన్ని నమ్మము. కానీ పవన్ కళ్యాణ్ గారి వల్ల నమ్మి ఓట్లేసినాం. ఈరోజు టీఏడీఏలు లేకపోతే బందోబస్తు అక్కడ, ఇక్కడ అంటే అక్కడ హోటళ్ళకి, భోజనాలకి, కారుకి, పెట్రోల్‌కి, బైకులకి, అక్కడ ఉండడానికి, మా రోగాలకి, రొప్పులకి, మాకైన ఖర్చులన్నీ కూడా టీఏడీఏల రూపంలో మాకు నెలాఖరికి పడిపోయేవి. కానీ అవి పడట్లా. అవి ఎన్ని నెలల నుంచి, ఎన్ని సంవత్సరాల నుంచి పడట్లా. ఇవన్నీ కాకుండా జీపీఎఫ్, బీపీ ఇయన్నీ కూడానండి. మొత్తం పెన్షన్ స్కీమ్ మొత్తం అస్తవ్యస్తం అయిపోయింది. దాన్ని పట్టించుకోవట్ల. పాత పెన్షన్ స్కీమా, కొత్త పెన్షన్ స్కీమా, ప్రెజెంట్ పెన్షన్ స్కీమా, ఏది ఆపరేట్ చేస్తున్నాం? మాకు ఒక 1 ఇయర్ టైం ఇవ్వండి. ఇమ్మీడియేట్ గా అడగకండి అన్నారు. 2 సంవత్సరాల టైం ఇచ్చినారు. ఏ పెన్షన్ స్కీమ్ ని మీరు ఫాలో అవుతున్నారు? పిఏడిఎల్ ఎప్పుడు ఇస్తారు? టీఏడిఎల్ ఎప్పుడు ఇస్తారు? పిఎఫ్ లో మీ విధానం ఏంటి? ఇవన్నీ కూడా ఏమీ చెప్పలేదు కాబట్టి ఖజానాలో డబ్బులు వస్తే మొట్టమొదటగా ఇవ్వాల్సింది గవర్నమెంట్ ఎంప్లాయీస్ కి, లేకపోతే ప్రభుత్వం పడేస్తారు. తర్వాత ఫీజు రీయింబర్స్మెంట్ అండి. పిల్లలకి 2 సంవత్సరాల నుంచి ఫీజు రీయింబర్స్మెంట్ లేక ఇంజినీరింగ్ కాలేజీలు మూసేసుకునే పరిస్థితి. లెక్చరర్‌లకి, ఉద్యోగాలకి జీతాలు ఇవ్వలేని పరిస్థితి. అప్పుల పాలైపోయి లోన్‌లు తెచ్చి ఇంజినీరింగ్ కాలేజీలు నడపలేని పరిస్థితుల్లో ఉన్నారండి. ఇవి కాక కాంట్రాక్ట్ ఎంప్లాయీస్, ఇవి కాక డ్వాక్రా మహిళలు, వీళ్ళందరికి ఇచ్చాక నోరు మెదపలేని రైతులకి ఇస్తారేమోనండి. అంటే ఖజానాలో డబ్బులు రాగానే మీకు ఇస్తానంటే ఒకవేళ వచ్చినా వీళ్ళందరికి ఇస్తారు. రైతులకి ఇవ్వరండి. ఎందుకంటే వాళ్ళ ఓటింగ్ ఎంత ఉంటదండి? 60,000 ఓటింగ్. జగన్ గారికి అదే చంద్రబాబు గారికి బాగా తెలుసు. అందుకే జగన్ గారు ఓపెన్ ఛాలెంజ్ మా విగన్ వర్సెస్ అమరావతి అంటే కాదు కాదు నా వైపు కూడా నేను కూడా మా విగన్ వైపే, మీ 45 లక్షల ఓటింగ్ నాకెక్కడ పోతుందో, వాళ్ళందరూ నన్నెక్కడ వ్యతిరేకిస్తారో. ఇప్పుడు రజనీ గారు ఉన్నారు, గుంటూరులో ఉంటున్నారు. అమరావతిలో మాకు అంత స్తోమత లేదు, గజం భూమి కొనుక్కునే స్తోమత లేదు. ఇప్పుడు ఆయన చెప్పిన మా విగన్ లో నేను క్యాపిటల్ లో ఉన్నట్టేగా, అప్పుడు నాకు హ్యాపీ కదా. అలా ఎంతమంది 45 లక్షల పాపులేషన్ అందరూ జగన్ గారి వెనకాల, 29 గ్రామాల రైతులు మొత్తం చంద్రబాబు గారి వెనకాల. ఇక రండి, తగ్గ ఫర్ నడుస్తుంది, మీదా నాదా. చూడాలి. అవును. అండ్ ఇప్పుడు స్థానిక సంస్థల వేళ ముగ్గురు పార్టీలకు సంబంధించిన అగ్ర నాయకులు ఒకే వేదికపై వచ్చారు, సంసిద్ధమవుతున్నారు, బానే ఉంది. బట్ మనకు తెలిసిన విషయమే, ఏ ప్రభుత్వం అధికారంలో ఉంటే ఆ ప్రభుత్వానికి స్థానిక సంస్థల వేళ పట్టం కడతారు. అది మనం ఎప్పుడు చూస్తున్నదే, దాని గురించి కాదు. కానీ 21 అసెంబ్లీ సీట్లు, 2 లోక్సభ ఇచ్చిన ఈ జన సైనికులు ఎవరైతే ఉన్నారో, స్థానిక సంస్థల దగ్గర కూడా మాకు ఇలానే జరుగుతుందా? ఎలానూ మా మా సామాజిక వర్గానికి చెందిన వ్యక్తి ముఖ్యమంత్రి అవుతారని అనుకుంటే ఆయనే 15 ఏళ్ల పాటు చంద్రబాబు నాయుడు గారు కానీ రాసిచ్చేసినప్పుడు మరి మా పరిస్థితి ఏంటి? ఈ టైంలో టీడీపీ కార్యకర్తలకి, జనసేన కార్యకర్తలకి పలు సందర్భాలలో పడకపోవడం మీడియా వేదికగా మనం చూసాం. మరి వీళ్ళ మధ్య సమన్వయం ఎట్లా కుదురుస్తారు? అవునండి. అదే అదే ఆశ్చర్యం ఏంటంటే శత్రువుకి శత్రువు మనకి మిత్రుడు అయిపోతాడంటూ ఈరోజు వైసీపీ వాళ్ళు చక్కగా వాళ్ళ అభ్యర్థిని వాళ్ళు నామినేట్ చేస్తారు. ఇప్పుడు ఈ ముగ్గురులో ఎవరు నుంచోవాలి? ఎవరు నుంచోవాలంటే ముందు ప్రయారిటీ పాపం జనసేనకి ఇవ్వాలండి. ఎందుకు ఈ మాట చెప్తున్నానంటే గతంలో వాళ్ళు ఆహ్, పోటీ చేయడానికి కూడా ముందుకు రాలా. ఎందుకని? నష్టపోతారని, ఎందుకని? కేసులు వేయించుకుంటారని, ఎందుకని? వైసీపీని ఎదుర్కొనే ధైర్యం లేక. కానీ అదే టైంలో ముందుకొచ్చి వీరోచితంగా వీరోచితంగా ఏదైతే లోన్లు పెట్టి అప్పులు పాలైపోయి, బంగారం తాకట్టు పెట్టి అప్పులు పాలైపోయి, ఓడిపోయినా గాని పోటీ చేసినాను, మా నాయకుడు చెప్పాడు కాబట్టి చేసినాను, తగ్గేదే లేదు అనే కొటేషన్లతో ముందుకు వెళ్ళిన జన సైన్యానికి స్థానిక ఎన్నికల్లో ప్రథమ పీట వేయాల్సిందే. వాటాలు తీసేయండి. వాటాలకు కూడా అర్హులు కారు వాళ్ళు. వాళ్ళ దగ్గర డబ్బులుంటే 4 రోజులు తినండి, 4 సార్లు తినండి. అంతేకాని అప్పట్లో జగన్ గారికి భయపడి వాకిట్లోకి వచ్చారండి. వాళ్ళు వీధుల్లోకి వచ్చారా? వాళ్ళ నాయకుడిని అరెస్ట్ చేస్తే షామియానాల కింద కూర్చొని ధర్నా చేసినారండి. మా నాయకుడిని మా కొణిదెల పవన్ కళ్యాణ్ అనే మా నాయకుడిని ఆపితే
కుంభవర్షంలో అర్ధరాత్రి కొన్ని వేల మంది జనం వచ్చినారండి. అది మా సత్తా. అది వాళ్ళ సత్తా. ఈరోజు మరి ఎవరి కెపాసిటీని బట్టి వాళ్ళకి టికెట్లు ఇస్తారంటే కాదు కాదు. ఎవరికి డబ్బులుంటే వాళ్ళకి టికెట్లు ఇస్తారు. ఎవరికి రికమెండేషన్లు ఉంటే వాళ్ళకి టికెట్లు ఇస్తారు. ఇది తప్పు కదండి. ఇది తప్పు కదా. యుద్ధం టైంలో వాడు వీరుడై ఉండాల. వాడి చేతిలో ఆయుధాలు ఉన్నాయి రజనీ గారు. అరెరెరెరె! ఆయుధాన్ని వాడేవో దమ్మేదయ్యా. చేతిలో రివాల్వర్ ఉన్న ప్రతి ఓడు కాల్చగలడా? కాల్చాలన్న దమ్ము ధైర్యం ఉండాలా. రివాల్వర్ లేకపోయినా పిడిగుద్దులతో యుద్ధం చేయగల సమర్థులు ఉండాలా. వాళ్ళ చేతిలో ఆయుధాలు ఉన్నాయి కదా, వాళ్ళకి టికెట్ ఇచ్చేద్దాం అంటే అరే ఆయుధాలు వాడేది ఎప్పుడు? హ్మ్. ఆయుధాలు వాడేది ఎప్పుడు? మాకు ఆయుధాలు లేకపోయినా అప్పుల పాలైపోయినా మేము గతంలో పోటీ చేసినాం కదా. సో ప్రథమ ప్రయారిటీ పాపం జనసేన అభ్యర్థులకి ఇచ్చి, తర్వాత మీరు టీడీపీకి ఇచ్చి, ఆ తర్వాత మీరు బీజేపీకి ఇచ్చుకోండి. చూడాలి ఏం వీరులు చేస్తారు. సూరులు వారు లేనిదే మీరు గెలవలేదు. వారు లేనిదే మీరు ఇంట్లోంచి బయటికి రాలేదు. వారు ఎన్నో దెబ్బలు తిన్నారు. ఎన్నో కేసులు వేయించుకున్నారు. ఈ రోజు కూడా వాయిదాలకు తిరుగుతున్నారు. వారికి చూద్దాం వాళ్ళ ప్రధాన డెసిషన్ ప్రయారిటీ ఇవ్వాలి. ఎట్లా ఉంది. మరి పవన్ కళ్యాణ్ గారు ఒక మంచి డెసిషన్ తీసుకున్నారండి. కాకపోతే ఎక్కడో చిన్న మెలిక కనిపిస్తోంది. ఏదైతే పోక్సో కింద ఎవరిపైన కనుక కేసు కట్టినట్లయితే ఒక 60-90 రోజుల్లోగా ఆ కేసుకు సంబంధించి ఏదైతే న్యాయం జరగాలో అది జరగాలి అంటూ ఏపీ డీజీపీ గారికి, అలానే తెలంగాణ ముఖ్యమంత్రి రేవంత్ రెడ్డి గారికి కూడా పవన్ కళ్యాణ్ గారు లేఖ రాశారు. బానే ఉంది. కానీ ఆయన ఎందుకు చేశారు? ఎప్పటినుంచో అనుకుంటున్న మాటే హోంశాఖకి సంబంధించి ఆయన మనసు పడ్డారేమో అని. మళ్ళీ అనిత గారిని టార్గెట్ చేసినట్టే అనుకోవాలా? అసలు ఓపెన్‌గా అడుగుతున్నా అనిత గారెవరు? పవన్ కళ్యాణ్ గారు ఎవరండి? ఎవరు? ఒక డిప్యూటీ సీఎం అధికారాలేంటి? రాజ్యాంగబద్ధ పదవి కాదు. పోనీ హోమ్ మినిస్టరే అనుకోండి. ఆవిడకేం అధికారం ఉంటది? 60 రోజుల్లో, 100 రోజుల్లో ఉరి తీసేయడనడానికి రేవంత్ రెడ్డి గారికో, చంద్రబాబు గారికో చెప్పే బదులు సరదాగా టీ తాగుతూ ఢిల్లీకెళ్ళి అమిత్ షా గారితో కదా చెప్పాలా? చట్టాలను చేయాల్సింది వాళ్ళు గదా! వాళ్ళు గదా చట్టాలను చేయాల్సింది. చట్టాలు అసెంబ్లీలో పాస్ అయిపోతే పార్లమెంట్‌లో స్టాంప్ అవ్వాలిగా. 100 రోజుల్లో ఉరి తీసేయాలా? 100 రోజుల్లో ఉరి తీసేయాలా? పోక్సో కేసుల్లో ఎన్ని కేసుల్లో దొంగ కేసులు వేస్తున్నారో మీకు తెలుసా? నిజాయితీ గల కేసులు 10 ఉంటే అబద్ధపు కేసులు 90 మంది ఉన్నాయి. 90 మంది ఉన్నారు. అంటే ఒక వ్యక్తిని ఒకవేళ మీరు చంపేయాలనుకుంటే, ఒక వ్యక్తిని మీరు రాజకీయ కుట్రకోణంగా ఎదుర్కోవాలనుకుంటే, అతనితో ఒక మైనర్ పిల్ల మీద కేసేయించి సాక్ష్యాలన్నీ తారుమారు చేసి అతన్ని దోషిగా పెట్టేసి అతను ఉరి తీసేద్దాం అనుకుంటున్నారా? అది ఎలా సాధ్యం? అతనికి జీవిత ఖైదు యేసేద్దాం అనుకుంటున్నారా? అది ఎలా సాధ్యం? చట్టాల్లో స్పీడీ ట్రయల్ అని ఉంటదండి. జస్టిస్ డినైడ్ అంటూ ఉంటది. కొంచెం లేట్ అవ్వచ్చేమో గానీ చట్టం చాలా బలంగా ఉంటది. ఉగ్రవాదైన కసబుకే 7 సంవత్సరాలు పట్టింది. అవును. ఉగ్రవాది కొన్ని వందల వేల మంది ప్రాణాల్ని హరిస్తున్నటువంటి ఉగ్రవాదికి మీరు 100 రోజుల్లో ఉరి తీసేయండి, 100 రోజుల్లో చట్టాలు మారేయించేయండి అని మీరు చంద్రబాబు గారికో, లేకపోతే అదేంటిది రేవంత్ రెడ్డి గారికో చెప్పడం, హోమ్ మినిస్టర్ పదవి మీద మీరు మనసు పడ్డారని పాపం మా యాంకర్ గారు అనుకోవడం దౌర్భాగ్యం. ఇక్కడ ఎవరికీ అధికారాలు లేవు. ఈ చట్టాలు చేయాలంటే మోడీ గారో, అమిత్ షా గారో వీళ్ళు కదా తలుచుకోవాలా? మీరు ఏదో ఒక స్టేట్మెంట్లు ఎందుకు ఇస్తుంటారు? ఆ స్టేట్మెంట్ లో బలం ఉందా? మీరు చెప్పింది జరిగిద్దా? ఆ చెప్పే అధికారం మీకుంటదా? మీరు రాజ్యాంగబద్ధ పదవిలో ఎక్కడున్నారు? మీరు గవర్నరా? మీరేమన్నా రాష్ట్రపతా? ఏంటసలు? ఏ రోజన్నా గవర్నర్ గారు మాట్లాడారా ఇలాంటి స్టేట్మెంట్లు? ఒక సీఎం హోదాలో ఉన్న వ్యక్తి మాట్లాడారా? ఒక డిప్యూటీ సీఎం హోదాలో ఉండి రాజ్యాంగబద్ధ పదవి కాకపోయినా మీరు ఆ స్టేట్మెంట్లు ఇస్తున్నారు. ఎందుకు మీతో ఎవరు ఇప్పిస్తున్నారు? మిమ్మల్ని అందరి ముందు ఎగతాళి చేయడానికి ఎవరో పన్నాగం పన్ని మీతో ఇలాంటి స్టేట్మెంట్లు ఇప్పిస్తున్నారు. మీతో ఇప్పించే స్టేట్మెంట్లు వాళ్ళెందుకు మాట్లాడట్లేదు? మొన్నటి రోజు విజయవాడలో జరిగిన లాకప్ డెత్ గురించి మీరు స్టేజ్ మీద మాట్లాడారు. ఆ అబ్బాయి గురించి. హ్మ్. వాళ్ళు మాట్లాడలా. లోకేష్ గారు మాట్లాడలా. లేకపోతే ఆయన ఎవరు హోమ్ మినిస్టర్ అనితమ్మ గారు మాట్లాడరా? మీరెందుకు మాట్లాడారు? మీతో ఎవరు మాట్లాడిస్తున్నారు? ఎవరో మిమ్మల్ని జోకర్‌గా చేయాలని అనుకుంటున్నారు. మీరు అలా అవ్వకండి. మీరు తప్పుని ప్రశ్నించేటటువంటి గొప్ప ఆలోచన కలిగిన వారు. మీరు ఇలాంటి స్టేట్మెంట్లు ఇవ్వకండి. ఆ స్టేట్మెంట్‌కి బలం లేదు. మీరు చెప్పింది జరగదు. మరి జరగనప్పుడు మీరెలా ఇస్తారు స్టేట్మెంట్లు? సో దయచేసి ఒక్కసారి పునరాలోచన చేసుకోవాలి. ఒకప్పుడు మీరు మాట్లాడితే చాలా గొప్పగా వినాలని, రాసుకోవాలని, అదేదో సినిమాలో చెప్తారు చూడండి 'గబ్బర్ సింగ్‌లో' రాసుకోరా సాంబా అని. అలా రాసుకునేవాళ్ళం. ఇప్పుడు మీరు ఏ డైలాగ్ చెప్తున్నా అందరూ నవ్వుతున్నారు. మేబీ ఇవన్నీ అరే! ఆ తెలిసినా మాట కూడా మాట్లాడతాడేంటని. ఆయన ఉద్దేశ్యం ఇండైరెక్ట్‌గా ఏముందో, ఒక శాఖ పైన తన ఇష్టం కావచ్చు, లేకపోతే ఇంట్రెస్ట్ కావచ్చు ఏముందో దానికి అనుగుణంగా ఇండైరెక్ట్‌గా ఇలా చెబితే అయినా అర్థమవుతదని అనుకుంటున్నారేమో. ఏమోనండి. అయితే మీరు అంటున్న స్టేట్‌మెంట్‌కి నేను ఒక 1% అన్న ఏకీభవిస్తా. ఎందుకంటే మొన్న ఈ మధ్య ఆయన మాట్లాడుతూ అన్నారు. నేనింక చంద్రబాబు గారితో ఏమి మాట్లాడను అన్నారు.
అదేంటది ముఖ్యమంత్రి గారితో మాట్లాడినంటారేంటి? మరి ఎవరితో మాట్లాడతారంటే గవర్నర్ గారితో మాట్లాడారు. గవర్నర్ గారితో మాట్లాడి ఒక మైనర్ బిడ్డ మీద జరుగుతున్న దాడులని పూర్తిగా ఖండిద్దాం అన్నారు. సరే మైనర్ బిడ్డ మీద దాడులను ఖండిద్దాం అంటే అప్పుడు గవర్నర్ తో కూడి ఆ స్టేట్మెంట్ ఇస్తే బాగుండేది. గవర్నర్ గారు లేకుండా డిప్యూటీ సీఎం హోదాలో ఉండి అసలు ఆ పేరేదో మనం చెప్పుకోవడమేనండి. గతంలో 5గురికి ఉన్నాయి ఆ పదవులు. ఏదో రెండేళ్లు ఆయన ముఖ్యమంత్రి చేస్తే అప్పుడు దాన్ని ఆయన చట్టం చేసే అధికారం ఆయనకు వచ్చింది. మీరు దీన్ని చట్టం చేయాలనుకుంటే, మీరు దీన్ని చట్టం చేయాలని ముచ్చటపడితే, మీరు హోమ్ మినిస్టర్ కాదు కావాలనుకునేది, మీరు అవ్వాలనుకునేది రాజ్యాంగబద్ధ పదవి ముఖ్యమంత్రి. అడగండి. మీ ఓటింగ్ ఎంత ఉందో అడగండి. మీరు సహాయం లేని అవతలోడు గెలవలేదు అడగండి. అడిగి ముఖ్యమంత్రి 2 ఏళ్లు తీసుకొని దీన్ని చట్టం చేసి చూపించండి. బస్తీ మే సవాల్. అప్పుడు ఒప్పుకుంటాం నాయకుడని. మీకు అధికారం రాజ్యాంగబద్ధ పదవి కాదు. హోమ్ మినిస్టర్ లో మీరు లేరు. ఆవిడ చేయాల్సిన పనులను మీరు అడుగుతారు. ఆవిడేమో ఎక్కడా మాట్లాడదు. సో మీకు హోమ్ మినిస్టర్ ఇచ్చిన ఆ అధికారం మీ చేతిలో ఉండదు. హోంశాఖ అధికారాలు ఏంటి? రాజ్యాంగంలో రాసింది ఎక్కడన్నా? ముఖ్యమంత్రి అధికారాలు, ప్రధానమంత్రి అధికారాలు, గవర్నర్ అధికారాలు రాసి ఉంటాయి. హోమ్ మినిస్టర్ అధికారాలు, ఫైనాన్స్ మినిస్టర్ అధికారాలు, పంచాయతీ శాఖ అధికారాలు ఇన్ని ఉండవు కదండి. సో పెద్ద పదవి ఏంటంటే ముఖ్యమంత్రి. మీరు ముచ్చటపడితే దయచేసి దయచేసి ఆ హోమ్ మినిస్టర్ పదవి మీద ముచ్చట పడకండి అయ్యా. మిమ్మల్ని చూడాలనుకుంది ముఖ్యమంత్రి పదవిలో, మీరు అవుదాం అనుకుంటుందేమో హోంశాఖ మంత్రి. దయచేసి మీరు ముఖ్యమంత్రి అవ్వండి. అద్భుతమైన చట్టాలని రాసేద్దురు గాని అప్పుడన్నా చెప్పుకుంటాం ఆ టైంలో ఆ చట్టాలు వచ్చినాయి అని. ఓకే. రజనీ గారు, సాధారణంగా ఒక వ్యక్తి మన మధ్య లేనప్పుడు, డిస్మిస్ అయిపోయినప్పుడు, ఎంత చెడ్డ వ్యక్తి అయినా సరే చనిపోయిన తర్వాత ఆ వ్యక్తికి సంబంధించి మనం ఉన్న మంచి మాటలే మాట్లాడుకుంటాం సాధారణంగా. ఇది ఇది మన నైజం, మన హ్యుమానిటీ ఏదన్నా కావచ్చు. ముద్రగడ పద్మనాభం గారు తనదైన శైలిలో రాజకీయాలపై ఒక ముద్ర వేశారు ఆయన. అయితే ఆయన చనిపోయిన తర్వాత ఆయనపై జరుగుతున్న ట్రోల్స్ కావచ్చు, లేకపోతే ఒక ఇబ్బందికరమైన వ్యాఖ్యలు కావచ్చు, చాలా బాధాకరం. ఏమంటారు మీరు? ఒకటి అండి, ముద్రగడ పద్మనాభ రెడ్డి గారు మాట్లాడుకోవాలి. ఇచ్చిన మాట నిలబెట్టుకోవడంలో మడెం తిప్పనటువంటి గొప్ప నేత అని మరొక్కసారి నిరూపించుకున్నాడు చచ్చే చివరిలోపు కూడా. ఎంత గొప్పగా అంటే ఆ రోజు కాపునాడు జరుగుతున్నప్పుడు ఎన్టీ రామారావు గారు ఇచ్చినటువంటి మంత్రి పదవిని ఎడంకాలతో తన్ని ఆ కుర్చీని నెట్టేసి ఆయన వచ్చి అక్కడ ఏదైతే కాపునాడు సభలో గొప్ప ప్రసంగాన్ని ఇచ్చారు. ఎంతో ఎంతో మందికి ఆదర్శంగా నిలబడ్డారు. సో వీటన్నిటిని మనం చూస్తే ఒక గొప్ప నేతగా ఆయన్ని మనం గౌరవించుకోవాలి. అంటే ఈ రోజు ఒక ఆడబిడ్డను తీసుకొచ్చి, ఏది వారింటి ఆడబిడ్డను తీసుకొచ్చి రాజకీయం చేపిస్తున్నారు. ఎట్లా? ఎలాంటి రాజకీయం అంటే శవాన్ని చూడనివ్వలేదు, పార్థిక దేహాన్ని ముట్టుకొనివ్వలేదని. ఆయన ఆఖరి మాటల్లో చెప్పిన మాట, నా ఇంటి ఆడబిడ్డని నా కుటుంబం దగ్గరికి రానివ్వకండి, లేకపోతే నా ఇంటి దగ్గరికి రానివ్వకండి అని గొప్పగా చెప్పారు. అదే ఆయన సిద్ధాంతాలు అనుకోండి. ఎందుకు అంత గొప్పగా చెప్పారు? అంత బాధ ఏం కలిగింది అంటే, కూతురికి తండ్రికి మధ్య 2-3 సంవత్సరాల నుంచి విభేదాలు నడుస్తున్నాయండి. ఆ తల్లికి అనారోగ్యం వచ్చి క్యాన్సర్ వచ్చినప్పుడు కూడా ఆ భార్య భర్త వారి ఇంటికి రానివ్వలేదు అన్న విషయాన్ని ఆయన ధృవీకరించారు. అయినా సరే ఆయన ఎక్కడ ఈ విషయాన్ని, ఈ గొడవ జరిగాకే చెప్పాల్సి వచ్చింది కానీ వారింటి గుట్టును ఎప్పుడూ బయట పెట్టుకోలేదు. కానీ ఇక్కడ ఏం జరిగిందంటే, ఏదైతే వాళ్ళ ఇంట్లో వాళ్ళ అన్న, వదిన, వాళ్ళ ఇంట్లో ఆడపిల్లలు ఏ ఒక్కరిని రాజకీయ ప్రచారంలో వాడనటువంటి పార్టీ ఏదైతే ఉందో జనసేన పార్టీ అండి. ఏ రోజు చిరంజీవి గారు రాజకీయం చేసినప్పుడు సురేఖ గారు ప్రచారం చేయలేదు, వాళ్ళ ఇంటి ఆడబిడ్డలు వచ్చి ప్రచారం చేయలేదు. కానీ ఏదైతే పవన్ కళ్యాణ్ గారు రాజకీయం చేస్తున్నప్పుడు కూడా వాళ్ళ ఇంటి ఆడబిడ్డలు, వాళ్ళ భార్య, వాళ్ళ వదిలు వీళ్ళెవ్వరు రాజకీయంలో వచ్చి ప్రచారాలు చేయలేదండి. కానీ మరి ఎవరు చేసినారు ప్రచారం అంటే, వీర మహిళలుగా, జన సైనికులుగా మేమందరం వచ్చి ప్రచారం చేసినాం. మరి కూతురు ప్రచారం చేస్తే ఆయన కోపం ఎందుకు కలిగిందంటే, ఈ విషయాన్ని మీరు తెలుసుకోవాలి. ఆ కూతురు చదివింది 7th క్లాస్ అండి. ఎందుకు 10th క్లాస్ చదవాలా? మీ తండ్రి మినిస్టర్ కాదు, నా తండ్రి ఎమ్మెల్యే కాదు. మనమే చదువుకున్నాం కదా, డిగ్రీలు చదివినాం కదా, కనీసం డిగ్రీ అన్నా మన విద్యార్హత ఉంది కదా. మరి వాళ్ళ తండ్రి వారిని ఎందుకు చదివించలా? డబ్బులు లేక కాదే. మరి ఎందుకు చదివించాలో ఆలోచించండి. ఏదైతే 10th క్లాస్ చదవడానికి రోడ్డు చివరికెళ్ళి స్కూల్ వ్యాన్ ఎక్కాల్సి వచ్చిద్దని నా ఇంటి ఆడబిడ్డను రోడ్డు మీదకి పోనివ్వడం కరెక్ట్ కాదులేండి, రోడ్డు మీదకి వద్దులేండి అని చెప్పి ఇంట్లో పెట్టుకొని 10th పరీక్షలు కూడా రాయనివ్వాల. 10th అంటే అట్లాంటి పట్టుదల గల వ్యక్తి. ఈ రోజు వారింటి ఆడబిడ్డని మీరు నడి రోడ్డు మీద పెట్టి
ఈ రోజు వారి బిడ్డతో మాట్లాడిస్తున్నారు అనే బాధతోనే ఉన్నారు. మీరేమంటారు? నేనెప్పుడు మాట్లాడిచ్చినా? నేను ఆ రోజు కూడా చెప్పాను కదా! ముద్రగడ పద్మనాభం గారికి అభ్యంతరకరం ఉంటా, ఇష్టం లేకపోయినా నేను రానివ్వను. నేను పార్టీ కండువా కప్పను. అమ్మా, నాన్నగారు కోప్పడతారు. అది వాళ్ళ సర్వసాధారణం అని అన్నారు కదా! అని నిన్న వారి కుటుంబ సభ్యులు కాదండి, ఆ ఊరు జనం అడుగుతున్నారు, పోట్లాడుతున్నారు. మీ హ్మ్. అన్న చేసిన రాజకీయం మా కుటుంబాన్ని రోడ్డున పెట్టేసినాడు అంటే నేను చెప్పాను. ఏవండి, ఆ రోజు స్టేజ్ మీద కూడా చెప్పారు కదా పవన్ కళ్యాణ్ గారు, ముద్రగడ గారికి ఇష్టం లేకుండా చేయనని అంటే, ఏమమ్మా ఇంకా మీకు తెలియదా ఆయన నాటకాలు? ఆయనకి తెలియకుండా స్టేజ్ ఎక్కేస్తారా వాళ్ళు? ఆయన తెలియకుండా స్టేజ్ ఎక్కేస్తారా? అంటే హ్మ్. పేపర్ చూసి ముద్రగడ గారి క్రాంతి, ముద్రగడ గారి క్రాంతి వారి భర్త వచ్చినారు. వీరిని స్వాగతిస్తున్నాం. కానీ నాన్నగారికి ఇష్టం లేకుండా ఇయన్నీ డైలాగులు చెప్పారు కదా! వాళ్ళేం వాదిస్తున్నారంటే, మీ అన్నకి తెలియకుండా వాళ్ళు స్టేజ్ ఎక్కుతారా? అవును. ఇదంతా స్క్రిప్టెడ్. కావాలనే స్టేజ్ ఎక్కిచ్చి వాళ్ళ కూతుర్ని, వాళ్ళ అల్లుడిని స్టేజ్ మీద చూపించి ముద్రగడ గారికి ఎదురుగా ముద్రగడ గారి కూతురొచ్చింది. మా నాన్నగారికి తెలీదండి. పవన్ కళ్యాణ్ గారు ఓడిపోవాలన్నారండి. కానీ పవన్ కళ్యాణ్ బాయ్ గారు బాగా గెలవాలండి. నేను ప్రచారం కూడా చేస్తానండి అని ఆవిడనన్నా సరే, ఆమెని వీధి వీధి తిప్పిచ్చే ధైర్యం చేయలేకపోయారు జనసేన వారు. ఆమెని రాజకీయంలోకి తీసుకొచ్చే ధైర్యం చేయలేకపోయారు టీడీపీ వాళ్ళు. ఎందుకని? ముద్రగడ గారు ఊరుకోరని. అట్లాంటి వాళ్ళ ఇంటి ఆడబిడ్డ రోడ్డు మీదకొచ్చి స్టేట్మెంట్లు ఇస్తుంటే, అడుగడుగున ఆయనకుండే క్యాన్సర్‌తో ఎంతో మంది బతుకుతారండి. అంటే ఒక 5 ఏళ్లకు చనిపోవచ్చు, ఒక 10 ఏళ్లకు చనిపోవచ్చు, ఒక 4 ఏళ్లకు చనిపోవచ్చు. మరి ఇప్పుడేనా? నిన్న మొన్న కూడా అంబటి రాంబాబు గారికి ఇబ్బందయినప్పుడు కూడా ఆయన ఇక్కడికొచ్చారు కదండీ! మొన్న పార్టీ ఆఫీస్‌కి అట్లా వచ్చారు కదండీ! అవన్నీ ఫోటోస్ చూసాం కదా! కొద్దో గొప్పో ఆరోగ్యంగానే తిరుగుతున్నారు. కానీ మానసిక వ్యధతో చనిపోయాడు నా భర్త రజనీ గారు. ఈ విషయాన్ని నా ఆయన భార్యగా నేను చెప్తున్నాను. మీ మీడియాలో ధృవీకరించండి. నా భర్త మానసిక వ్యధతోనే చనిపోయాడు. ఈ రొచ్చు రాజకీయం వల్లే చనిపోయాడు. ఈ పవన్ కళ్యాణ్ గారు చేసిన రాజకీయం వల్లే చనిపోయాడని చెప్పండి అని వారి భార్య కానీ వైసీపీ స్వయంగా శవ నాకు చెప్పింది. రాజకీయం చేస్తోంది అంటున్నారు. అవునండి. వైసీపీ శవ రాజకీయం చేస్తుందని వారు మాట్లాడుతున్నారంటే దానికి గల కారణం ఏంటంటే పాపం ముద్రగడ పద్మనాభరెడ్డి గారి శవాన్ని అంటే పెద్దారెడ్డి గారి లాగనమాట అండి. ఒక పెద్దారెడ్డి గారు ఏదైతే ఉన్నారో జగన్ రెడ్డి గారు పాడె మోసినారండి. ఎందుకంటే ఇచ్చిన మాట నిలబెట్టుకుంటూ ఆయన రెడ్డిగా పేరు మార్చుకున్నారు. ఈ రోజుకి కొంతమంది ఆయన్ని ఆ పేరు మార్చుకోవడంలో ఆయన మాట మీద నిలబెట్టుకున్నాడు అని వారి జాతి అనుకోకపోగా రెడ్డిగా పేరు మార్చుకున్నావంటూ ఎటకరిస్తున్నారు. హ్మ్. కానీ పేరు మార్చుకున్నాడు కాబట్టి, పేరు మార్చుకోపోయినా నన్ను నమ్మి నా పార్టీలోకొచ్చాడు కాబట్టి నేను గెలిచినా, ఓడినా ఆయన పెద్ద బిడ్డగా పాడె మోస్తాను అంటూ ఈరోజు ముద్రగడ పద్మనాభ రెడ్డి గారి రుణాన్ని జగన్ రెడ్డి గారు తీర్చుకున్నారని భావించాలండి. ఎంత ఎంత దారుణం అంటే మీకు తెలుసో బాధాకరం లేదో ఆ కదండీ బీసీ. ట్రోల్స్ చేయడం. పాడు మోయడాన్ని ట్రోల్స్ చేశారు. అక్కడ అవునండి. జరుగుతున్న ఒకటి అంతటిని ఒకటి ఒకటి పాడెమోయడం రాజకీయంగా కాపుల ఓటింగ్ కోసం అని వారు గనక అంటే, మొన్న ఈ మధ్య బీసీల్లో అంతకుముందు అనుకుంటండి చంద్రయ్య అని ఒక ఆయన చనిపోయారు. హ్మ్. చనిపోతా చంద్రబాబు గారు అని చనిపోయారట. అందుకని ఆయన పాడెమోసి బీసీల ఓటింగ్ కోసం మరి రాజకీయం చేసినాడా? పోతా చంద్రబాబు అనే కదా అనింది గాని చంద్రబాబు గారిని పాడెమోయి అని చెప్పారా? లేదు కదా! మరెందుకు మోసినారు? బీసీలు ఆయన వెనకాల తిరుగుతారని బీసీల ఓట్ల కోసం మోసారా? లేదు కదా! మానవతా దృక్పథంతోనే కదా అనుభవజ్ఞుడైనటువంటి చంద్రబాబు గారు మోసింది. అలాగే మానవతా దృక్పథంతో తండ్రి సమానులైన ముద్రగడ పద్మనాభరెడ్డి గారి పాడె మోసి ఒక పెద్ద కొడుకుగా తన బాధ్యత ముఖ్యమంత్రి నెరవేర్చినాడు. మాజీ ముఖ్యమంత్రి అభ్యర్థి ముద్రగడ పద్మనాభరెడ్డి గారి పాడె మోసినారంటే అది చరిత్ర. మొన్న ఈ మధ్య ఒక ముఖ్యమంత్రి చనిపోయారు. గుర్తుందా అండి? నాదెండ్ల భాస్కర్‌రావు గారు. ఒక నెల రోజులో, 2 నెలల్లో మరి ఎన్ని రోజులు ముఖ్యమంత్రో నాకు గుర్తులేదు గానీ ముఖ్యమంత్రి. మరి ఆయన్ని చూడడానికి ఎంతమంది వచ్చారండి? ఇలా వేళ్ళతో లెక్కేసుకుందామా? కాళ్ళతో లెక్కేసుకుందామా? ఒక ముఖ్యమంత్రి అభ్యర్థి గదా! చనిపోయింది తెలంగాణలో గదా! 2 రాష్ట్రాల వాళ్ళు రావాలి గదా! మరి ఎంతమంది వచ్చారండి? ఆయనకేమన్నా అధికార లాంఛనాలు చేసినారా? లేదే. కొడుకు ఒక నంబర్ 2 పొజిషన్‌లో ఉన్నాడు గదా జనసేనలో. మరి ఎందుకు అధికార లాంఛనాలని చంద్రబాబు గారిని అడగలా? అడగలేదంటే అంతటి స్థాయి తన తండ్రిది కాదు అని కొడుకుకి తెలుసు కాబట్టి. ఆ ఇవ్వగలిగే స్థాయి, అధికార లాంఛనాలు కూడా ఇవ్వచ్చు ఆ వ్యక్తికి. అంత గొప్ప వ్యక్తి అని ఈ ప్రభుత్వం భావించింది. కానీ ఈ కుటిల ప్రభుత్వం అధికార లాంఛనాలు నేను తీసుకోను అంటూ వ్యతిరేకిస్తూ పంపించేసినారండి. అది కూడా అంబటి రాంబాబు గారి మీద కేస్ ఏదో వేశారని ఇందాక వేశారు. ఎవరో చెప్తున్నారు. అవును. సో అది కూడా తప్పండి. ఎందుకంటే వాళ్ళ పార్థివ దేహం అంటారు కదా! వాళ్ళ శవం, వాళ్ళ తండ్రి గారి శవం మీద అధికారం ఆ కుటుంబ సభ్యులకు ఉంటుంది. ఆ కుటుంబ సభ్యుల అధికార లాంఛనాలు వద్దు అంటే పోలీసు వారు లోపలికి కూడా రాకూడదండి. మీరు ఎందుకొచ్చినారు?
ఎందుకు ట్రెస్ పాస్ చేసినారు వాళ్ళ ఇంట్లోకి? వాళ్ళు వద్దంటే మీరు ఎందుకు వచ్చారు అంటే బలవంతపు ప్రేమని కురిపిస్తున్నారా? తప్పు కదా అది. అలాగే ఆ వద్దు లాంఛనాలు అది ఆయన ఆఖరి కోరిక కాదు. ఆయన ఆఖరి కోరిక అధికార లాంఛనాలు తీసుకొని అన్నాడు కాబట్టి దాన్ని రాంబాబు గారో ఇంకొకళ్ళో వ్యతిరేకించారు. మేమైనా వద్దంటాం. ఎందుకు ఆయనకు వద్దు, ఆయన ఆయనలాగా పోనివ్వండి. ఆయన ఇంతమందితో ఎంతమంది టీడీపీలో ఉండే కాపులందరికీ ఆయన తెలుసండి. అందరూ ఆయన ఇంట్లో భోంచేసినోళ్ళండి. ఈ రోజు కొన్ని ఇన్స్ట్రక్షన్స్ పెట్టి పాపం వారిని అడుగు పెట్టనివ్వల. ఇంకొంతమంది జనసేనలో వాళ్ళైతే ముద్రగడ పద్మనాభ రెడ్డిగా మారిపోయారు. ఆయన రెడ్డి మనిషి, మేమెందుకు వస్తాం అంటారు. మరి మరి మన నాయకుడు ఎవరు మనిషి? మరి మన నాయకుడు ఎందుకు ముద్రగడ గారిని పార్టీలోకి తీసుకుంటానని తీసుకోలేదు? వస్తానని కలవలేదు? ఎందుకంటే మన పార్టీ మీద మన నాయకుడికే అధికారం లేదు కాబట్టి. కానీ వాస్తవిక విషయం నిన్న నాదెండ్ల మనోహర్ గారు చెప్పారండి. ఏంటంటే ఆయనకి గవర్నర్ ఇచ్చి సత్కరించుకుందాం అనుకున్నారు. వాస్తవం. గవర్నర్ ఏ పార్టీ నుంచి అండి? బీజేపీ పార్టీ నుంచి గవర్నర్ ఇస్తారట. ఆయన ఏమన్నాడో తెలుసా అండి? వారి భార్య వాళ్ళ కొడుకు స్వయంగా నాతో చెప్పిన మాట. బీజేపీ నుంచి గవర్నర్ ఇస్తానన్నాడమ్మా. ఆయన చిట్ట చివరిలో వచ్చి సేవ చేద్దాం అనుకుంది పవన్ కళ్యాణ్ గారికి. కాపుల ఓటింగ్ అంతా తీసుకొచ్చి పవన్ కళ్యాణ్ గారి దగ్గర పెడదాము, ఇతను బాగా చూసుకుంటాడు, నా వయసు ఓపిక అయిపోతుంది, ఈ జాతిని కాపాడుకోవాలి, ఈ జాతిలో నిలబడే ఒక నాయకుడు వచ్చాడేమో అని నేనే స్వయంగా వస్తానంటే బొలిశెట్టి గారు చెప్పగా వద్దొద్దు పెద్ద ఆయన నేనే వస్తానన్నారు పవన్ కళ్యాణ్ గారు. ఈ ఔన్నత్యం బాగుంది. సడన్ గా ఏమైంది? చంద్రబాబు గారు మధ్యలో దూరి నువ్వెవరు అతన్ని రానివ్వడానికి? అతను నాకు దీర్ఘకాలిక శత్రువు, అతన్ని రానివ్వడానికి వీల్లేదు అంటే అప్పుడు పాపం ఇతని పెత్తనం లేదు కదా పార్టీ మీద అతన్ని పిలవడానికి, అందుకే పిలవలేకపోయారండి. కానీ పాపం ఇతనికి మనసులో ఉంది, అరే రే నేను పిలవలేకపోతున్నాను, నేను ఆయన్ని ఒక మంచి స్థాయిలో కూర్చోలేకపోతున్నానంటూ బీజేపీకి మిమ్మల్ని గవర్నర్ గా పెట్టిస్తానని కబురు పంపించినారట. మరి ఆ కబురు తెచ్చిన వారు ఎవరో నాకు తెలియదు కానీ ఇది ఇలా మా దగ్గరకు వచ్చిందండి. ఆయన లెటర్ రాసినారు. మీరెవరు బీజేపీకి నన్ను తాకట్టు పెట్టడానికి? నేను వెళ్ళాలనుకుంటే బీజేపీలోకి వెళ్ళలేనా? నేను టీడీపీలోకి వెళ్ళొచ్చినోడిని, కాంగ్రెస్ లో చేసినోడిని, బీజేపీ నాకు తెలుసు. మీరెవరు నన్ను బీజేపీకి తాకట్టు పెట్టడానికి? నన్ను తీసుకునే అధికారమే మీకు లేదే పార్టీలోకి. నన్ను తీసుకునే అధికారం అంటే మీకు ఏం అధికారం ఉంది మీ పార్టీలో? అసలు పార్టీ మీదా? ఎవరు చెప్తే నడుపుతున్నారు? ఎందుకు ఇలా కాపుల్ని జాతిని మోసం చేస్తున్నారు అంటూ ఆయన భావోద్వేగంతో గురయ్యి జాతిని తాకట్టు పెట్టద్దు, దయచేసి నన్ను బీజేపీకి తాకట్టు పెట్టద్దు, నన్ను రాకండి నా దగ్గరికి, నన్ను ఇబ్బంది పెట్టకండి, మీ బీజేపీ నుంచి వచ్చే గవర్నర్లు నాకేమి వద్దు అంటూ వారి ఆఫర్ ని కూడా తిరస్కరించారు. అదే ఆఫరు జనసేనలో ఈ రాజ్యసభ అవినీతి పరుడైనటువంటి లింగమనేని రమేష్ గారికి ఇవ్వకుండా ముద్రగడ పద్మనాభ రెడ్డి గారికి ఇచ్చుంటే ఎంత గౌరవంగా ఉండేదండి. పార్టీలోకి స్వాగతించి గెలిచాక ఒక రాజ్యసభ నీ చేతిలో ఉంది కదా, ఆయనకి ఇవ్వచ్చుగా. ఆయనేమో నాకు డబ్బులు ఇచ్చాడా, ఆయనేమో నన్ను సహకరించాడా, నన్ను పెంచింది పోషించింది లింగమనేని రమేష్ గారు అనే ఉద్దేశంతోనే కదా మీరు ఆ పదవి ఇచ్చింది. తప్పు కదా? ఒక పెద్ద ఆయనకి చిట్ట చివరిలో మనం ఇచ్చే మర్యాద ఇదా మర్యాద? సో దయచేసి కూతురికి కుటుంబాలకి గొడవడ పెట్టడాల్లో, అన్నని చెల్లెల్ని విడదీయడాల్లో, ఆడబిడ్డల మధ్య ఆ కుటుంబానికి పుట్టింటికి దూరం చేయడంలో షర్మిలమ్మని ఎలా అయితే వాడారో ఇలా అయితే ఇప్పుడు కూడా ఈ ముద్రగడ క్రాంతి గారిని వాడుతున్న పరిస్థితి అయితే ఉందండి. ఆ తల్లి తెలుసుకొని ఎవరు నన్ను ప్రోత్సహించట్లేదు, నాకు నచ్చినట్టే నేను చేస్తాను అంటే ముద్రగడ గారి పేరు పక్కన పెట్టి వారి అత్తగారి పేరు పెట్టుకొని ఆవిడ రాజకీయం చేయొచ్చండి. అంతేకాని ముద్రగడ గారి పేరు పెట్టుకున్నప్పుడు క్రాంతి గారిని ఎవరన్నా అంటే మాకెంత బాధ కలిగిద్దోనండి. ఆ అమ్మాయి తండ్రిని చూడలేదట కదా, ఆ అమ్మాయి అలా కదండి, వదిలేయండి, ముద్రగడ గారి కూతురు కదా, ఎంత చెడ్డ ముద్రగడ గారి కూతురు కదా, మేము ఎప్పుడు అనలేమండి. ఎందుకంటే మా ఇంట్లో ఆడబిడ్డలాగే చూసుకుంటాం. ఎందుకంటే మా నాయకుడు కూతురు. రేపు ఎక్కడ ఎమ్మెల్యే టికెట్ ఇచ్చినా ఆ దరిదాపుల్లోకి మేము పోవండి. ఎందుకు పోకూడదు? ఆయనకి ఇచ్చే గౌరవం. కానీ ఆయనకి ఆవిడేం గౌరవం ఇచ్చింది? మా నాన్నగారికి తెలియదు రాజకీయం. మా నాన్నగారు చెప్తున్నారు పవన్ కళ్యాణ్ గారిని ఓడిస్తానని. తప్పు. పవన్ కళ్యాణ్ గారు గొప్పవారు, మా నాన్నగారు మాత్రం గొప్పవారు కాదు. ఒక మంత్రి పదవిని త్యజించిన వ్యక్తి, జాతి కోసం నిరాదీక్షలు చేసిన వ్యక్తి, రివాల్వర్ తో కాల్చుకుందాం అనుకున్న వ్యక్తి, కుటుంబం మొత్తం ఆత్మాహుతి అయిపోతానన్న కుటుంబం మంచిది కాదట. గౌరవ కొణిదెల పవన్ కళ్యాణ్ గారు మంచివారట. అది ఎలా సాధ్యం? రూపాయి ఏం చేస్తావంటే అన్నదమ్ముల మధ్య గొడవలు పెడతానన్నట్టుగా రాజకీయం ఏం చేస్తావంటే ఈ రోజు అన్నదమ్ముల్ని విడదీస్తాను, ఆడబిడ్డని తండ్రిని విడదీస్తానంటూ నిన్న ఆ తల్లి హార్తనాదాలు చూస్తుంటే మాకే కన్నీటి పర్యంతం. బాధాకరమైన రాజకీయాలు చాలా బాధాకరం. నిజంగా
థ్యాంక్ యూ సో ఆఖరి మచ్. చూపులు, ఆఖరి చూపులనేది ప్రతి ఇంటి ఆడబిడ్డకి దక్కాల్సినవి కూడా దక్కలేదు ఆవిడ రాజకీయ కాంక్షతో అని నాకనిపించిందండి. థ్యాంక్ యూ సో మచ్ రజనీ గారు. మీ అభిప్రాయాలు యెస్. పంచుకున్నారు. థ్యాంక్ యూ. ఇది వాళ్ళ రియాలిటీ చెక్. స్టే ట్యూన్.